మా బావగారు భోగి సందర్భంగా వాళ్ళ పార్క్‌లోని భోగి మంట వేసి అక్కడ దుంపలు గూడా కాల్చారంట. చూసారా ఎంత బాగున్నదో. ఈరోజు టిఫిన్ ఎప్పుడు స్పెషల్‌గా భోగి నాడు కుడుములు చేసుకుంటామండి. దానికి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ, అలాగే టమాటో చట్నీ ఉంటుంది. ఈ 2 చాలా స్పైసీగా ఉంటాయి. హలో! వెల్కమ్ టు మధురమైన భోజనం. ఇట్స్ యూట్యూబర్ లైఫ్ స్టైల్. అందరికీ భోగి శుభాకాంక్షలు. హలో! మేమిలా బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇదిగోండి మా పిల్లలు కూడా మాతో పాటు వస్తున్నారు. భోగి రోజు భోగి మంటకి దండం పెట్టుకొని, అక్కడ తీసుకున్న బొట్టు మనం పెట్టుకుంటాం కదా! అదే ఇప్పుడు మా అక్క చేస్తుంది. అండ్ మనం వచ్చి ఇప్పుడు చిన్న బాబుకి భోగి పళ్ళు వేయడానికైతే వచ్చాం. మాకంటే పిల్లలు ముందే వచ్చి అన్ని డెకరేషన్స్ చూసుకుంటున్నారు. ఇక పెద్దమ్మ వచ్చిన వాళ్ళందరికీ గంధం అలాగే బొట్టు పెట్టి బాబుకి భోగి పళ్ళు వేయమన్నారు. ముందు మా అక్కతో వేయించాం. చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడో. వాడు పక్కన మా పిల్లలు ఇంకానా. భోగి పళ్ళు వేసిన సందర్భంగా వాళ్ళ చిన్న గిఫ్ట్గా స్టీల్ ప్లేట్ అండ్ పౌచెస్ ఇచ్చారు. వీడు చూడండి నా దగ్గరికి వచ్చేసరికి ప్లేట్ ఎలాగిస్తున్నాడో. ఇక మా ఇద్దరు పిల్లలు సరదాగా బాబుకి పొగ్గిపల్లి వేశారు. పిల్లలు ఎప్పుడైనా భోగి పళ్ళన్నా ఏదన్నా తెగ ఏడుస్తారు. అలాంటిది ఈడి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అంట. ఇప్పుడు భోగి పళ్ళు వేస్తుంది వాళ్ళ డాడీయే. వాళ్ళ డాడీ పేరు సీను అండ్ మమ్మీ పేరు భార్గవి. అలాగే బాబుకి గిఫ్ట్లు కూడా వచ్చాయండి. ఇదిగోండి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక డ్రెస్ అలాగే వన్ ఆఫ్ ద టాప్ పింక్ కలర్. అసలు భోగి పళ్ళు అంటేనే చిన్నపిల్లల కోసం. ఎందుకోండి మా పాప భోగి పళ్ళు ఎంత చక్కగా వేస్తుందో. అండ్ భోగి ఈరోజు ఈ విధంగా గడిచిందండి. అండ్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు డే టు సంక్రాంతి వీడియో కూడా ఇప్పుడు చూపిస్తాను. సంక్రాంతి పసుపు గుమ్మాలతో మొదలైంది. హాయ్ వెల్కమ్ టు డే 2. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. ఇక్కడ మా ముగ్గే కాదండి, ఇక్కడ వీధిలో వేసిన అన్ని ముగ్గులు మీకు ఎప్పుడు చూపిస్తాను. సంక్రాంతికి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి. ఇక్కడ మా ఇంట్లో ఏ విధంగా చేస్తారనేది ఇప్పుడు నేను చూపిస్తాను. పైగా ఈ సంవత్సరం సంక్రాంతి 10 గంటల లోపే పెద్దలకి బట్టలు పెట్టాలన్నారు కదా. మా ఇంటి ఆచారం ఏంటంటే పెద్దలకి బట్టలు పెట్టే ముందు ముగ్గురు ముత్తైదువులు పిలిచి వాళ్ళకి బొట్టు పెట్టి పసుపు రాసి పువ్వులు పెట్టి అలాగే చీర వేసి దండం పెట్టి ధూపం ఇస్తామండి. ఫస్ట్ వాళ్ళది అయిన తర్వాతే మేము దేవుడికి బట్టలు పెడతాం. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తే కామెంట్ చేసి చెప్పండి. ఈ సంవత్సరం చక్కగానే పెద్దలకు బట్టలు పెట్టాం. ఈ సంక్రాంతి రోజున మేము ఏమేమి వండుకుంటామో చూస్తారా? వంట అయితే ఫినిష్ అయిపోయిందండి. కానీ ఇంకా బట్టలు అయితే ఉన్నాయి కదా మిగిలినవి దేవుడికి పెట్టడానికి, వాటికి నేను పసుపు బొట్టులు పెడుతున్నాను. చూసారా, మేము దేవుడి దగ్గర ఇలా దీపం పెట్టి అక్కడ ఉపారం ఇలా పెడతాం. ఇప్పుడు 5 ఆకుల్లో మేము వండి పెట్టి ఉంచిన పరవన్నం, తీపి అట్టు, రైస్, చప్పటి పప్పు, బంగాళదుంప కర్రీ, అలాగే కలగాయ కూర. దీని తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి దేవుడికి దండం పెట్టి పెద్దలకి బట్టలు పెట్టామండి.
ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత సాంబ్రాణి ధూపం వేసి ఉపారాలకి అలాగే బట్టలకి దేవుడికి ఒకసారి ధూపం ఇచ్చి బయటికి వెళ్ళి కొంతసేపు ఉండిన తర్వాత లోపలికి వచ్చి భోంచేస్తామండి. మా ఇంటి సంక్రాంతి సంబరాలు మీకు నచ్చాయండి? అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి.